הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు కొత్త నిబంధనలోని మొదటి పుస్తకము మత్తయి సువార్త, ద గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ. రెండవ భాగం ఏంటంటే ఆత్మీయ విశ్లేషణ. 2 వారాలుగా చెప్తూ ఉంటాను. మొదటిదేమో గ్రంథ విశ్లేషణ, రెండవది ఆత్మీయ విశ్లేషణ. ఈ మత్తయి సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది యూదుల సువార్త లేక రాజుల సువార్త. మత్తయి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు కాబట్టి 28 అధ్యాయాల్లో మరి యేసు ప్రభు ఆయన యూదుల రాజు అనే భావాన్ని చూపిస్తూ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, రాజ్య సంబంధులు, రాజ్య నిబంధన అనే మాటను మాటిమాటికి వాడుతుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన ప్రవచనాల్లో ప్రవచించబడిన మెస్సయ్య, యూదుల రాజు యేసు ప్రభు అనే భావాన్ని చాలా స్పష్టంగా వ్రాసిన అద్భుతమైన సువార్త మత్తయి సువార్త. సరే, ఈ యొక్క ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం ప్రతిసారి కూడా. యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు, అది పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేస్తుంటాం. కొత్త నిబంధనలో స్పష్టంగా ప్రభు వారు లోకానికి వచ్చారు, ఆయన పాత్ర మరి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. రెండోది ఏంటంటే దేవుని కృప ఎక్కడుంది అనేది కూడా చూస్తూ ఉంటాం. సరే, దానిలోకి వెళ్లే ముందు దీనిలో ఉన్న ముఖ్య వాక్యం ఏంటి? ఈ యొక్క ఆత్మీయ విశ్లేషణలో ద కీ వర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 వర్డ్స్ 17 and 18. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18లో ఈ ఆత్మీయ విశ్లేషణకు ముఖ్య వాక్యాలు కనపడుతున్నాయి. నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమిని గతించిపోయినను గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రభువారు చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ కృప ఏంటంటే పాత నిబంధన ప్రవచనాలు ఏమైతే బోధించాయో, పాత నిబంధన ప్రవచనాలు బోధించిన నెరవేర్పు అది క్రొత్త నిబంధనలో అయింది. కాబట్టి ఇది కృపాకార్యంగా చెప్పుకోవచ్చు. ఇది కృప, దేవుని కృప. కాబట్టి ప్రభు వారు కూడా ఏమన్నాడంటే ధర్మశాస్త్రము పాత నిబంధనలు ఇవ్వబడింది, ఆ ధర్మశాస్త్రము సంపూర్ణమైంది యేసు ప్రభు ద్వారా. కాబట్టి ఇది కృపాకార్యము. తర్వాత దేవుని ఆత్మ అనే మాట కూడా మత్తయి సువార్తలో 10 సార్లు పైగా వచ్చింది. నేను చదువుతున్నాను, రాసుకోండి, ధ్యానించండి. 3:16, 4:1, 5:3, 10వ అధ్యాయము 20, 28, 12వ అధ్యాయము 18, 28, 31, 22, 44, 26, 41. ఈ 10 సార్లు ఆత్మ, దేవుని ఆత్మ అనే మాటకు రాయబడింది. సరే, ఇప్పుడు ముఖ్యం ఏంటంటే ప్రస్తుత కాలానికి మత్తయి సువార్తను ఎలా అన్వయించుకోవాలి, ఇది ప్రాముఖ్యం. అదే లేఖనాలు ఏంటంటే ఎప్పుడు కూడా లేఖనాలు ఎన్నడూ కూడా మార్పు చెందని లేఖనాలు, దేవుని మాట, ఆరకల్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఒక 6 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుత కాలం ఎలా అంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. అంటే పాత నిబంధనలో ఏమి చెప్పబడిందో దాన్ని కొట్టివేయటకు ప్రభు రాలేదు. కాబట్టి ధర్మశాస్త్రము ఏదైతే ప్రవచించిందో దాని సంపూర్ణత కొత్త నిబంధనలు ఉంది అనే భావం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము యొక్క సంపూర్ణత దేవుని వాక్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థాన ఆరోహణతో అది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇట్స్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీ. రెండోది ఏంటంటే దేవుని వాక్యము పైన ఆధారపడాలి. వాక్యం అంటే లోగోస్, థియాలజీ అంటే ఏంటంటే దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యం. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటా, దిస్ ఈస్ కాల్డ్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ లైఫ్. జీవిత పాఠ్య గ్రంథము,
పరిశుద్ధ బైబిల్ గ్రంథము. మానవ జీవిత ఆరంభము, మానవ నాగరికత ఆరంభము, మానవ జీవితము, మానవ నాగరికత ముగింపు, తర్వాత ప్రభు రావటము, ఇవంతా కూడా చరిత్రలో చాలా స్పష్టంగా రాయబడిన ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. క్యానన్ అంటాం. క్యానన్ 66 పుస్తకాలు ప్రామాణికంగా ఎంచబడి పరిశుద్ధుల చేత, పరిశుద్ధాత్మ చేత మనకు ఇవ్వబడింది. కాబట్టి ఏంటంటే దేవుని వాక్యం పైన ఆధారపడాలి ప్రస్తుత కాలానికి. మూడోది ఏంటంటే దేవుని వాక్యాన్నే బోధించాలి. ఈ వాక్యంలో ఏముందో సత్య ప్రామాణికంగా, దేవుని మాటలుగా, దేవుని నిబంధనలుగా, దేవుని పదాలుగా, దేవుని ఆజ్ఞగా దీన్ని మనం పాటించాలి. 4వ అధ్యాయము 23, 25, 7వ అధ్యాయము 28, 29, 5వ అధ్యాయం 3 నుంచి 11 వరకు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి, దేవుని వాక్యంపై ఆధారపడాలి. మూడవది దేవుని వాక్యాన్ని బోధించాలి. తర్వాత రెండవది 7వది ఏంటంటే 7వ అధ్యాయం ఉంటుంది, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యము చదవటం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యాన్ని అనుసరించడం ప్రాముఖ్యమైంది. కాబట్టి 7వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. 7వ అధ్యాయంలో 24, 27లో ఒక మాట ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను. మాథ్యూస్ గాస్పుల్ 7th chapter 24 to 27 నేను చదువుతున్నాను. 24 to 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించడమే కాకుండా, దేవుని వాక్యాన్ని చదవటమే కాకుండా దేవుని వాక్యాన్ని మనము అనుసరించవలసి ఉన్నాము. 5వది ఏంటంటే ప్రస్తుత కాలం ఎలా అన్వయించుకో, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, నమ్మాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్ యాజ్ ఎ గాడ్స్ వర్డ్. ఇట్స్ ఆరకల్ ఆఫ్ గాడ్ గివెన్ టు us. కాబట్టి ఏమంటామంటే విశ్వసించుట. 13వ అధ్యాయం చదవండి, మొదటి 23 వచనాలు, తర్వాత 31 నుంచి 33 చదవండి. దేవుని వాక్యాన్ని కేవలము ఉపయోగించడే కాకుండా, ఆధారపడటమే కాకుండా, బోధించటే కాకుండా, అనుసరించటే కాకుండా దీన్ని విశ్వసించాలి. యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్. తర్వాత 6వది ఏంటంటే ఇది పంచుకొనుట. అంటే కేవలము యూదులకే కాకుండా మానవాళికి అందరికి కూడా ఈ వాక్యాన్ని అన్వయింపచేయాలి. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ సామాజిక వర్గానికి చెందినా కూడా ఒకే ఒక నా మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు, సర్వ మానవాళి కొరకు వచ్చిన జగద్రక్షకుడు యేసు ప్రభు వారు. ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో పాప క్షమాపణ, పరలోకంలో యుగాయుగములు జీవించే మహాకృప ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభువారు ఈ మత్తయి సువార్తలో మరి 28 అధ్యాయాలు ఉన్నాయి. చివరిగా ఒక ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటాం. ప్రభువారు ఇచ్చిన ఇది చిట్ట చివరి ఆజ్ఞ శిష్యులకు ఇచ్చాడు. ఈరోజు ఈ ఆజ్ఞ నీకు నాకు ఇది ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 28, 19 నుంచి 20 నేను చదువుతున్నాను. ద గ్రేట్ కమిషన్ ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి వారు కూడా అన్వయించుకోవలసింది, ప్రతి వారు చేయవలసిన కార్యం. కాబట్టి ఏమంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట వింటున్నారా? దిస్ ఈస్ ద కమిషన్ ఫర్ ఎవ్రీవన్. ఒక భక్తుడు A.T. Pearson అంటాడు, విట్నెసింగ్ ఇస్ ద హోల్ వర్క్ ఫర్ ద హోల్ చర్చ్ ఫర్ ద హోల్ ఏజ్.
సాక్ష్యం ఇచ్చుట ప్రతి క్రైస్తవుని విధి. సమస్త యుగాల్లో సమస్త కాలాల్లో సాక్ష్యం ఇచ్చుట చేయవలసింది. కాబట్టి అంటున్నాడు, వెళ్ళి శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చి వారికి బోధించాలి. కాబట్టి గ్రీకు భాషలో వాడిన మాట ఏంటంటే మెథిట్యూసతే, మీరు వెళ్ళి అనే మాటకు అర్థం ఏంటంటే మీరు వెళ్ళి ఉండగా, పాస్ట్ టెన్స్. మీరు వెళ్ళుట కాదు, మీరు వెళ్ళాలి కాదు, మీరు వెళ్ళి ఉండగా, యాజ్ యూ హ్యావ్ గాన్, మీరు వెళ్ళి శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చి వాక్యం బోధించిన అప్పుడు యుగ సమాప్తి వరకు ప్రభు వారు నీతో నాతో ఉంటాడు. ఆయన ఆజ్ఞ చేయకుండా ఆయన వాగ్దానాన్ని పొందుకోలేం. ఈ ఆజ్ఞ నీకు నాకు సార్వత్రిక సంఘాలకు ఒక హెచ్చరిక, ఒక మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ఆజ్ఞ. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీకున్న పరిధిలో, నీ సామర్థ్యంలో, నీకున్న అనేకమైన పరిస్థితుల్లో కూడా దాటి ప్రభువు చెప్పిన మాట, వెళ్ళి శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చి బోధించాలి. అలాంటి మహా గొప్ప కార్యాన్ని సంఘము చేయాలని, నీవు నేను మరలా దీన్ని తీసుకోవాలని ప్రభు పేరిట చెబుతూ ముగిస్తున్న అలాంటి మహాకృప ఆ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, మత్తయి సువార్త ఆత్మీయ విశ్లేషణలో కొన్ని మాటలు మీరు మాకు బోధించారు ప్రభువా. మీరు ఇచ్చిన ఆజ్ఞ, మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చి బోధించమన్నాం. ఈ కార్యాలు మేము చేసినప్పుడు ప్రభువా, యుగ సమాప్తి వరకు మీరు మాతో ఉంటారు. ఎల్ షడాయ్ మీరు ప్రభువా, ఏల్ ఎల్యోన్ మీరు ప్రభువా, ఏల్ ఎలోహి మీరు తండ్రి, ఏల్ బెతల్ మీరు ప్రభువా, సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత మీరు మాతో ఉంటారు. కాబట్టి ప్రభువా, బెదరకుండా చెదిరిపోకుండా మాలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేసి ప్రభువా, మీరు మాతో ఉన్నారనే ఈ గొప్ప నిరీక్షణతో ముందుకు సాగిపోయేవారిగా ప్రతి చిన్న పెద్ద సార్వత్రిక సంఘాలను ఆయత్తపరిచి అభిషేకించమని మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడి వందనాలు తెలియజేస్తూ, మీరు మాకు అప్పగించిన పని శిష్యులుగా చేయదు. కాబట్టి ప్రభువా తండ్రి, ఈ కార్యక్రమంలో మా జీవితము నీ కొరకు వెళ్ళబుచ్చేవారిగా చివరి శ్వాస వరకు ప్రభు, ఆఖరి బొట్టు వరకు నీ కొరకు తప్పించి శ్రమించి ప్రార్థించి కష్టపడి ఆత్మను సంపాదించేవారిగా మాకు ఆ పరలోక స్థైర్యాన్ని, ఆ పరలోక ఆత్మీయ బలాన్ని దయచేయమని వందనాలు తెలియజేస్తూ, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము, సంతృప్తి మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్డ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.